కృష్ణుడి మాట నా నోట. నీకు నువ్వై చేసుకున్న తప్పులు నీకోసం నువ్వే రాసుకునే కర్మ అది. ధర్మం. ధర్మం గురించి పతొక్కలు ఆలోచిస్తారు. కొందరాళ్లకు సంబంధించిన ధర్మం గురించి అయితే ఇంకొందరు వేరేటోళ్ళకు సంబంధించిన ధర్మం గురించి. ఇతరుల అధర్మాల గురించి ముచ్చట పెడతనే ఉంటారు మనుషులు. ధర్మం గురించి ఆలోచించనోళ్ళు నిజానికి ఓళ్ళుండరు అనే చెప్పుకోవాలి. ఇంతకు నిజానికి ధర్మం అంటే ఏంది? దాని గురించి ఓలన్నా తెలుసుకోగలిగిరా? ధర్మం మనిషిని ఆయన సాటి మనుషులతోటి మొత్తం లోకంతోటి కలిసి సుఖంగా బతకాలి అని చెప్తుంది. ఈ కారణంతోటే ఉట్టి ఒక పుణ్యస్థలంలోనే మనిషికి ఎప్పుడు శాంతి దొరుకుతుంది, ఇంకేడ దొరకది. అసొంటి అనుభవం మీకెన్నడన్నా కలిగిందా? ఎన్నడూ కలగలేదా? అంటే అర్థం ధర్మం మనిషిలో ఉన్న డౌట్లు మొత్తం నాశనం చేస్తుంది. మరి దీని అర్థం మనిషితోటి మనుషుల తోటి ఎసొంటి లొల్లులు ఉండయని కాదు. అంతే కదా, ఆలోచించుర్రి. అంటే ప్రేమ అనేటిది ఉన్న జాగల లొల్లి ఉండక తప్పదా ఏమి? దీనికి మీరు అవు అంటారు కదా, ఖచ్చితంగా ఉంటదంటారు కదా. కానీ మీరు లోతుగా ఆలోచన చేస్తే మీకే తెలుస్తుంది. ఎప్పుడైతే లొల్లులైతాయో అప్పుడు ప్రేమను ఇడిసబెడతామని. ఆ తర్వాత కోరికలు పుడతాయి, ఇక అహంకారం పెరుగుతుంది, కోపం వస్తుంది. కానీ ప్రేమ ప్రేమ అనేటిదే లేదు. ప్రేమ అనేటిది పుట్టదిగా. ఎందుకంటే ఏడ ప్రేమ పుడుతుందో ఆడ అన్ని కొట్లాటలు, లొల్లులు, దూరాలు అన్నీ నశిస్తాయి. ఒకవేళ ఇసొంటి ప్రేమ మొత్తం లోకం మీద పుడితే ఉట్టి మనుషుల మీదనే కాదు, గోజలు, పక్షుల మీద, గడ్డిపోస మీద ఉడక. ఒకవేళ ఓలకన్నా గుండెలా ప్రేమ అనేటిది ఉంటే ఇక కోపానికి కారణం ఏదన్నా ఉంటుందంటారా? ఉండదు కదా. ఒక మనిషి గుండెల ఇంకో మనిషి గురించి ప్రేమ భావన అనేది ఇత్తునం లెక్క మొలిస్తే ఆ ప్రేమ భావన్నే మొత్తం లోకం మీద చూపిస్తే దానిని కరుణ అంటారు. కరుణ అంటే మొత్తం లోకాన్ని ఒప్పుకున్నట్టు, అంటే ఈ లోకమంతా నాది అని అనుకున్నట్టు. అందరి మీద ఉట్టి ప్రేమ తప్పితే ఇంకా ఏముండదు. ఏడగుడుక ఇంకోలతోటి లొల్లి అనేటిదే ఉండదు. కరుణ నిజానికి మొత్తం లోకంలో ఉన్న ధర్మాలకు సారం. ధర్మం ఒకవేళ షెట్ అయితే కరుణనే దాని మూలం, దాని జీవం. కానీ అప్పుడప్పుడు మనిషి ధర్మంకున్న మూలాన్నే ఇడిసబెట్టే టైం వస్తుంది. కొన్ని పద్ధతులకు, ఆచారాలకు బానిసైపోతాడు, బందీ అయిపోతాడు అన్నట్టు. కానీ కరుణను మర్చిపోతాడు. ఇక ఈ లోకం నిండిపోతుంది లొల్లులతోటి, ఈర్ష్యలతోటి, కోపము, ఆక్రోశము, కొట్లాటలతోటి, అంటే మొత్తం అధర్మంతోటి. ఇక అప్పుడు పరమాత్ముడు అవతారం ఎత్తక తప్పదిగా. మనుషులకు నిజమైన జ్ఞానాన్ని అంటే ఏందో చెప్పేతందుకు పరమాత్ముడే దిగేస్తాడు. మహాభారత కథ గుడుక ఇసొంటి సన్నివేశాలను కూడిన కథని. కొందరు మనుషులు ఆచారాలను ధర్మం అనుకొని బతికేటోళ్ళు అయితే, ఇంకొందరు అధర్మానికి కట్టుబడి కోపము, లొల్లులు, పదవి మీద ఆశలు అనేటవిట్లల్లో ఇరుక్కొని నాశనం చేసేటోళ్ళు. మనిషికి తోటి మనిషి మీద ప్రేమ ఉండేది, కానీ మొత్తం లోకం మీద ప్రేమ ఉండేది కాదు. మనుషుల లోకంలా కరుణ ఉండేది ఉడక కాదు. ఆ కారణంతోటే నేను అవతారం వేసుకొని వచ్చిన అని కృష్ణుడు మహాభారతంలో చెప్తాడు. ఇక కృష్ణుడు గిట్ల చెప్పిండు మహాభారతంలో. ఏం చెప్పిండో ఇనురి. పరిత్రాణాయ సాధూనాం అంటే సాధువులకు ముక్తినిచ్చేతందుకు, వినాశాయ చదుష్కృతాం అంటే పాపాలు చేసేటోళ్లను నాశనం చేసేతందుకు, ధర్మ సంస్థాపనార్థాయ అంటే
ధర్మాన్ని నిలబెట్టేతందుకు నేను వసుదేవ కొడుకును వస్తున్నా ఈ మహాభారతం అనే గాథలోకి అని కృష్ణుడు చెప్తాడు. నేను మస్తు అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఈ ముచ్చట నా నోటి నుంచి మీకందరికి వినిపిస్తున్నందుకు. నేనైతే ఎంతో మనసు పెట్టి చేసిన వీడియో ఇది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. కృష్ణుడు చెప్పిన మాటలు మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. మహాభారతం మొత్తం తెలంగాణ యాసలో చెప్తున్నా. మొత్తం మన అరుగుల మీద కూర్చొని ముచ్చట పెట్టినట్టే ఉంటది. ప్రతి ఒక్క ఎపిసోడ్ చెప్తున్నా లాంగ్ వీడియోలలో. కృష్ణుడు చెప్పిన మాటలేమో షార్ట్లలో చెప్పిన. ఇది కృష్ణ భగవానుడు మహాభారతం అనే గాథలోకి ఎంట్రీ ఇచ్చిండు అన్నట్టు. ఆ ఎంట్రీ ఇచ్చేటప్పుడు కృష్ణుడు ఇచ్చిన మాటలు ఇవి. ఇవి కనుక మీకు నచ్చితే లైక్ చేసుడు మాత్రం మర్చిపోకురి దోస్తులారా. మీ ఒక్క లైకు, మీ ఒక్క సబ్స్క్రిప్షను నాకెంతో ఉత్సాహాన్ని, ఎంతో ఆతురతను పెంచుతుంది. ఇంకా నెక్స్ట్ మంచిగా చేయాలి అని చెప్పేసి. ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నా, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ఉంటా మరి. శనార్థులు. మళ్ళా కలుద్దాం ఇంకో వీడియోలా.